హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సంక్రాంతి పండగకి ఊరు వెళ్ళడం, అక్కడ అందరితో కలిసి పండగ సెలబ్రేట్ చేసుకోవడం, అందరితోటి మంచిగా టైం స్పెండ్ చేయడము అన్నీ అయిపోయినాయి. తిరిగి హైదరాబాద్ వచ్చేసాం, మళ్ళీ బ్యాక్ టు రొటీన్ అయిపోయింది. అన్నీ జరిగిపోయినా సరే అందులో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నానండి కంప్లీట్గా. కొంచెం అలాగా బెంగగా అనిపించిన ప్రతిసారి మా వీడియోలే మళ్ళీ నేనే చూసుకుంటూ ఉన్నానండి. అంటే అవే ప్లే చేసుకుంటూ మొత్తం అందరం ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎలా టైం స్పెండ్ చేసాం, గేమ్స్ ఎలా ఆడుకున్నాం, ఇవన్నీ వీడియోస్ రూపంలో ఆల్రెడీ మీకు షేర్ చేసాము. అవి ఎప్పుడు కావాలన్నప్పుడు మళ్ళీ మనం చూసుకునే ఆప్షన్ ఉంటుంది కదా యూట్యూబ్లో. సో అలాగా అమ్మ వీడియోస్ నా వీడియోస్ మళ్ళీ చూసుకుంటూ ఉన్నాం అనమాట. సో లాస్ట్ వీడియోలో అయితే ట్రైన్ జర్నీ వరకు చూసారు కదండి, దాని కంటిన్యూషన్ ఇవాళ వీడియో అనమాట. సో రాగానే మా ఇంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది షేర్ చేస్తాను ఈ వీడియోలో. వచ్చేసాం చర్లపల్లి, బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. ఏ స్టేషన్ నుంచి అయితే బయలుదేరామో తిరిగి ఆ స్టేషన్కి వచ్చేసాం. పిల్లలకి చూపిద్దామని ఇటు కొత్తగా కట్టారు కదా, అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. వచ్చేప్పుడు అటు సైడ్ నుంచి వచ్చాము, ఇటు నుంచి వెళ్తున్నాం వీళ్ళకి చూపిద్దామని. టైం 9:19, ఈ టైం దిగాం. అరే యార్, ఇటు బయటకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని బస్సెస్ ఉన్నాయన్నమాట. ఎలా అరే బస్సు ఎక్కుదామారా? ఆ నాచారం బస్సు ఉంది, ఎప్పుడైనా ఎక్కేవారా నువ్వు? బస్సు ఎక్కుదామా? సో బస్సు ఎక్కుదా, నాచారంలో దిగొచ్చా, క్రౌడెడ్ ఉంటుంది. ఫస్ట్ టైం బస్ ఎక్కా? సాకేత్ ఫస్ట్ టైం బస్ ఎక్కావు, హౌ యూ ఫీలింగ్? అరే బేటా హౌ ఇస్ ఇట్? సరే దిగాక చెప్తూ కలే, సిగ్గుపడకు. సో బయటికి రాగానే అక్కడ క్యాబ్స్, ఆటోస్ వీటన్నిటికన్నా డిఫరెంట్ ఏరియాస్కి డిఫరెంట్ బస్సెస్ అన్ని పార్క్ చేసి ఉన్నాయన్నమాట. నేమ్ ప్లేట్ అది అటాచ్ చేసి బోర్డుకి ఉన్నాయి. మామూలు రెగ్యులర్ ఆర్టీసీ బస్సులే. ఇప్పుడంతా స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా మనకి చెర్లపల్లి వస్తున్నాయి కదా, సో అందుకని మేబీ ఇక్కడ ముందుగానే పెట్టినట్టున్నారు. సికింద్రాబాద్ వెళ్ళేవి, కుక్కట్పల్లి వెళ్ళేవి, బోయిన్పల్లి వెళ్ళేవి, ఇలా రకరకాల ఏరియాస్కి వెళ్ళేవన్నీ అక్కడ ఇలా వరుసగా ఉన్నాయన్నమాట. మనం ఏ ఏరియాకి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. సో బస్సు రెడీగా ఉంది కదా అని చెప్పి ఇంకా బస్సులు అయితే ఎక్కేద్దాము అని అనుకున్నాం. పిల్లలు కూడా ఇంతవరకు ఎప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట వాళ్ళు ఎక్కడం. వాళ్ళు కొంచెం భయపడ్డారు, ఆర్టీసీ బస్ అంటే కొంచెం క్రౌడెడ్ ఉంటారు కదమ్మా అని చెప్పి. అవును జనాలు ఉంటారు, జనాల్లో కూడా వెళ్ళాలి అని చెప్పి ఎక్కిచ్చాను వాళ్ళని. మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ డాడీ చెప్తున్నారు, డాడీ మేము బస్సు ఎక్కాం డాడీ, ఆర్టీసీ బస్సు ఎక్కాం డాడీ అని చెప్పి. ఫస్ట్ యాక్చువల్గా స్టేషన్లో ఎక్కినప్పుడు అంత క్రౌడ్ ఏం లేదు, వాళ్ళకి ప్లేస్ కూడా దొరికింది, కూర్చున్నారు. నేను మాత్రం నుంచున్నాను ఎందుకంటే నాకు ప్లేస్ దొరకలేదు. బట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా వచ్చే క్రమంలో రకరకాల చోట్ల ఆగుతూ ఉంటుంది కదా బస్సు. అలా ఆగిన ప్రతి చోట జనాలు ఎక్కుతూనే ఉన్నారు అన్నమాట. ఎవ్వరూ దిగలేదు. చర్లపల్లిలోనే ఆల్మోస్ట్ ఇలాగా ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఇలా రోడ్ మీదకి రాగానే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. మొత్తం చాలాసేపు అక్కడే ట్రాఫిక్ జామ్ ఉంది. అండ్ ఒక్కొక్కళ్ళు అలా ఎక్కుతూనే ఉన్నారన్నమాట. బస్లో ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది. అసలు ఇంకా పిల్లలు కూడా వాళ్ళు చిన్నవాళ్ళు కదా, వాళ్ళని లేపేశారు, వేరే వాళ్ళకి ప్లేస్ ఇచ్చారన్నమాట. వాళ్ళు కూడా నుంచున్నారు. దానికి తోడు లగేజ్, అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు సాకేత్ సౌమిత్కి. నేను ఆర్టీసీ బస్ ఎక్కి కూడా చాలా నాళ్ళు అయ్యిందండి. ఈ మధ్యకాలంలో అయితే అసలు ఎప్పుడు బస్సు ఎక్కలేదు. నా స్కూలింగ్ అప్పుడు మాత్రం నేను బస్సులోనే తిరిగేదాన్ని, ఎందుకంటే మా స్కూల్ హక్కింపేట కదండి, స్పోర్ట్స్ స్కూల్ కదా. ఊరు నుంచి రావడం, సికింద్రాబాద్ స్టేషన్లో దిగడం, బయటకు వచ్చి 211 బస్సు పట్టుకోవడం, బస్సు ఎక్కడం, స్కూల్ ముందు దిగడం, మళ్ళీ ఊరు వెళ్ళేటప్పుడు అంతే, స్కూల్ ముందు బస్సు ఎక్కడం, సికింద్రాబాద్ స్టేషన్లో దిగడం. అలాగా అప్పట్లో ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసేదాన్ని. కాకపోతే అప్పుడు ఇంతలా జనాలు ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు మాత్రం బాగా జనాలు ఉన్నారన్నమాట. టికెట్ కూడా లేడీస్కి ఫ్రీ అన్నారు కదండి. సో నాకు ఫ్రీ ఏమో, వాళ్ళిద్దరికి టికెట్ తీసుకోవాలి అని అనుకున్నాను. బట్ ఆధార్ కార్డ్ చూపించాలంట, ఫోన్లో ఉంటే సరిపోదు, కార్డు చూపిస్తేనే ఫ్రీ అన్నారు. సో ముగ్గురికి అయితే టికెట్స్ తీసుకున్నాను, నాకు పిల్లలకి 30 రూపీస్ ఈచ్ పడింది అంతే.
కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఆ రోజంతా సూట్ కేసులు అవన్నీ అన్‌ప్యాక్ చేసుకోవడము, ఇల్లు కొంచెం సెట్ చేసుకోవడము, ఏమున్నాయి, ఏం లేవు ఇవన్నీ చూసుకోవడం. అండ్ దట్ టు ట్రైన్ జర్నీ అనంటే నెక్స్ట్ డే కొంచెం అలసిపోయినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. నైట్ టైమ్ అంతా ఫ్రీగా పడుకోలేము కదా. సో అలాగా కొంచెం ఎక్కువ పని అయితే పెట్టుకోలేదు. వెళ్ళిన రోజంతా కొంచెం రెస్ట్ మోడ్లోనే ఉన్నా అనమాట. అండ్ మార్నింగే లేచి బయటకు వచ్చి చూసేసరికి మొత్తం అంతా ఫాగీగా అనిపిస్తూ ఉందన్నమాట. ఏంటి ఇంత ఫాగ్ ఉంది అని అనిపించింది. ఎందుకంటే బేసిక్గా నేను వెళ్ళేటప్పుడు ఉన్నంత చలి వచ్చినప్పుడు లేదు. సో ఓకే, చలి బాగానే తగ్గింది అనుకున్నా కానీ పొద్దున్న లేచి చూడగానే బయట అంతా ఫుల్ ఫాగ్ ఉంది. అంతా మంచిగా అండ్ అంత చల్లగా ఉన్నట్టుగా ఉంది. బట్ అంత మనకు హైదరాబాద్లో ఫుల్ వింటర్స్లో ఎంత చలిగా ఉంటుంది చెప్పండి, అంత చలి అయితే లేనే లేదు. చలి అయితే మాత్రం బాగా తగ్గింది అని అనిపించింది. సో ఇంకా బయటకు వచ్చి ఒకసారి మొక్కల్ని వాటిని అన్నిటిని చూసుకున్నాను అనమాట. ఎందుకంటే వాటికి వాటరింగ్ అది కూడా సరిగ్గా చేసి ఉండరు కదా మనం లేకపోతే. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ జిమ్కి వెళ్ళబోతున్నాను. ఇష్టం వచ్చినట్టు తిన్నాము. ఇంకా ఊరెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదండి. దర్ ఇస్ నో లిమిట్, నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నో కండిషన్స్, నో హెల్దీ లైఫ్. ఐ మీన్ నో హెల్దీ డైట్ ఇన్ ద సెన్స్ ఆ కాన్షియస్నెస్ ఏమి ఉండదు కదా. ఇంకా నాన్న ఏది తెస్తే అది, అమ్మ ఏది పెడితే అది ఇష్టం వచ్చినట్టు తిన్నాము. ఫుల్ స్వీట్స్ అవి ఇవి వాట్ నాట్ అన్నీ తిన్నా. ఇప్పుడు బ్యాక్ టు ఫామ్ రావాలంటే మళ్ళీ మనం వర్కౌట్ స్టార్ట్ చేయాలి కదా. సో టుడే ఐమ్ గోనా హిట్ మై జిమ్. లెట్స్ గో. ఏం చేస్తానేమో నాకే తెలియదు. బ్రేక్ తర్వాత ఏంటంటే ఒకటేసారి ఇంటెన్స్గా చేయకూడదు అనమాట, కొంచెం హల్కా చేయాలి. సో టుడే ఏంటంటే కొంచెం కైండ్ ఆఫ్ వార్మప్ టైప్లో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. జస్ట్ ఫుల్ బాడీ ఒకసారి వార్మప్ చేసినట్టుగా. దట్స్ ఇట్. సో లెట్స్ గో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆఫ్టర్ బ్రేక్ వెళ్తున్నా కదా. లెట్స్ సీ. ఇంకా జిమ్లో ఏదో లైట్గా ఒక ఫుల్ బాడీ వర్కౌట్ టైప్లో కొంచెం వర్కౌట్ చేసేసానులేండి. అంటే కొంచెం ఎక్కువ క్యాలరీ ఫుడ్ తిన్నాను కదా బాగా. సో కొంచెం క్యాలరీస్ బర్న్ చేయాలంటే ఫంక్షనల్ వర్కౌట్ బెటర్. కార్డియో కానీ ఫంక్షనల్ వర్కౌట్ కానీ బెటర్. సో అందుకని ఫంక్షనల్ వర్కౌట్ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నాకు మ్యూజిక్ స్టార్ట్ అయిందండి. ఏంటి అంటే మా అపార్ట్మెంట్లో పెయింటింగ్ చేస్తున్నారన్నమాట. సో అందుకని మొత్తం అంతా ఫుల్ గోడలు కానీ ఇవన్నిటిని మొత్తం ఎక్కడైనా చిప్ ఆఫ్ అయిపోయి ఉంటుంది కదా, అక్కడ ఉన్నదాన్ని అంతా తీసేయడము, మొత్తము అంతా మళ్ళీ వాటిని ఫిల్ చేయడము, పెయింటింగ్ అనమాట. మొత్తం అపార్ట్మెంట్ మొత్తానికి పెయింటింగ్. మా అపార్ట్మెంట్ కొని మేము ఇప్పుడు 10 ఏళ్ళు అయిందండి. ఇప్పుడే ఫస్ట్ టైం మళ్ళీ పెయింటింగ్ వేయిస్తున్నారన్నమాట. మనం ఇంటి లోపల చేయించుకుంటాం కానీ బయట పెయింటింగ్ అనేది అందరూ ఒకసారి అనుకొని కమిటీ అంతా కూర్చొని ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకొని అలాగా ప్లాన్ చేస్తారు కదా. అలాగా ఈసారి ఇంకా ఇప్పుడు పెయింటింగ్ వేయిస్తున్నారన్నమాట. కొంచెం పాతగా అయింది అని చెప్పి. వీళ్ళు చూసారు కదండి, గోడకి ఇలా వేలుతో ట్యాప్ చేస్తున్నారన్నమాట. ఎక్కడైనా సౌండ్ వేరేగా వస్తే ఆ లోపలంతా ఎయిర్ ఫిల్ అయిందని అర్థం అనమాట. అంటే కొంచెం చెమ్మ చేరింది అని అర్థం అనుకుంటా. సో అలా సౌండ్ డిఫరెంట్గా వచ్చిన ప్రతి చోట ఇలా బ్లేడ్ లాంటి దాంతో పట్టుకొని మొత్తం చెక్కేస్తున్నారు. మళ్ళీ దాన్ని ఫిల్ చేసి అప్పుడు పెయింట్ వేస్తారట. సో దట్ అలా అయితే ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటుందంట వాల్స్కి. సో ఎక్కడెక్కడైతే ఇలాగా సౌండ్ డిఫరెంట్గా వస్తుందో అక్కడక్కడంతా కూడా ఇలాగ మొత్తం ఆ బ్లేడ్ లాంటి దాంతో చిప్ ఆఫ్ చేస్తున్నారు అనమాట. చాలా పెద్ద పని అండి. మనం ఇంటి లోపల పెయింటింగ్ వేయించుకోవడానికే చాలా కష్టపడతాము. అలాంటిది ఇంత పెద్ద అపార్ట్మెంట్కి మొత్తం అంతా ఎక్స్టీరియర్స్, కారిడార్స్, ఎవ్రీథింగ్, బాల్కనీస్ అన్నిటికీ పెయింటింగ్లు అంటే చాలా పెద్ద టాస్క్. చాలామంది వర్కర్స్ని అంటే ఒక కంపెనీకి హైర్కి ఇచ్చేసారనమాట. వాళ్ళు తీసుకొని మొత్తం చాలామంది వర్కర్స్ని పెట్టి మొత్తం చేసుకుంటూ వస్తున్నారు. ది స్టార్టెడ్ ఫ్రమ్ టాప్ ఫ్లోర్, 5 ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేశారు. 5 ఫ్లోర్ నుంచి నెక్స్ట్ మై 5 ఫ్లోర్స్ అనమాట. సో 5th ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేసి ఇదిగోండి ఈ రోజుకైతే మా ఫ్లోర్కి వచ్చారు. ఇంకా మా ఫ్లోర్లో సంగతి తెలిసిందే కదండి, మొత్తం కుండీలు అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ జరిపేశారు. మొత్తం షూ ర్యాక్స్ కానీ ఇట్లాంటి వాటన్నిటినీ మధ్యలోకి జరిపేసి చివరి నుంచి గోడలకి అన్నిటినీ చూసుకుంటూ మళ్ళీ వాటిని ఫిల్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సిమెంట్ మరి పిఓ ఏంటో తెలియదు కానీ ఇలా వైట్ పెట్టి మొత్తం అంతా ఫిల్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ వాల్స్ ఉంటాయి కదండి, బాల్కనీ వాల్స్, అవి కూడా కొంచెం వర్షం పడి తడిచి ఎడ్జెస్ అంతా విరిగిపోయి అలా ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా మొత్తం నీట్గా మొత్తం ఫిల్ చేసి ఇంకా కొత్త వాల్స్ లాగా అనిపించాలి అంటే ఎవ్రీ డీటెయిల్ని వాళ్ళు చేయాలి కదా, లిటరల్లీ అట్లానే చేస్తున్నారన్నమాట. ఆల్మోస్ట్ చాలా టైం పడుతుందట ఇదంతా ఫినిష్ అవ్వడానికి. ఎందుకంటే టెర్రస్ పై నుంచి సెల్లార్ వరకు ఎవ్రీథింగ్ అన్ని వర్క్స్ చేస్తున్నారనమాట. డోర్ మ్యాట్ చూసారా అంతా దుమ్ము ఎట్లయిపోయిందో. సాయంత్రం అయ్యేసరికి మొత్తం అంతా దుమ్మే, ఇదంతా దుమ్మే. బయట వర్క్ జరుగుతుంటే అలాగే ఉంటుంది కదా, మొత్తం
ఏదో కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందంట మా పిల్లలు అంటున్నారు. మొత్తం ఇంత ఇవన్నీ జరిపేశారులేండి, కుండీలన్నీ ఇవ్వండి ఇక్కడ పెట్టేశారు. ఇంక ఇవన్నీ అయితే ఏ రేంజ్లో దుమ్ము పట్టిపోతాయో తెలుసు కదా. అసలు గ్రీనరీ ఎక్కడుంది అన్నట్టు మీకు చూపిస్తా క్లియర్గా. ఇది యాక్చువల్ గ్రీన్ కలర్ మన లీవ్స్ ఉండేది, దానిపైన ఎంత దుమ్ము ఉంది మొత్తం అన్నిటి మీద అంతే. అది ఈ రేంజ్లో అనమాట. వీటన్నిటికీ కూడా షవర్ బాత్ చేయించాలనుకుంటా తర్వాత నేను. ఇవైతే మరీ అసలు మొత్తం దుమ్ముగొట్టు పోయినాయి ఇలాగా. అంటే అఫ్కోర్స్ పని జరుగుతున్నప్పుడు అలాగే ఉంటుందిలేండి, ఒకసారి అన్నిటికీ వాటర్ చల్లేస్తే అయిపోద్ది. బట్ మొత్తం అన్నిటికీ ఇలా పడిపోయినాయి. అంటే ఈ కుండీలు ఇవన్నీ బాటిల్స్ అన్నీ అక్కడ రైలింగ్కి హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా, సో అవన్నీ తీసేసి ఇలా కుండీలో పెట్టేసాం అనమాట. మొత్తం కచ్చరా కచ్చరా. ఈ చైర్ అయితే మావి గారు కూర్చుంటారు అన్నమాట. రోజు వాకింగ్కి షూస్ వేసుకోవాలి కదా, ఇంట్లోకి తెకుండా బయట కూర్చొని వేసుకోవడానికి చైర్ ఒకటి బయట ఉంటుంది. అదే పాత ఆఫీస్ చైర్ అనమాట. అది కూడా మొత్తం బ్లాక్ కలర్ది వస్తే గ్రే కలర్లోకి అయిపోయింది. ఏమంతా షూరాక్ ఆల్రెడీ వైట్గానే, దానికి ఇంకని మొత్తం దుమ్ము దుమ్ము. అసలు ఇదంతా అంటే మేబీ వాచ్మెన్ క్లీన్ చేస్తున్నా మనం కూడా చేసుకోవాలి. వాళ్ళు ఒక్కటి చేస్తే ఇంత అలా నీట్గా అయిపోదు. సో అపార్ట్మెంట్ వర్క్స్ అంటే మోస్ట్లీ ఇలాగే ఉంటాయి కదా, బట్ అపార్ట్మెంట్ అంతా కొత్త లుక్లోకి అయితే వస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ ఈ వర్క్ అంతా జరుగుతున్నందుకు. సో ఇదే టైంలో మన లోపల కూడా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకుంటే మొత్తం ఒక కొత్త ఫీల్ వస్తుంది అనమాట. ఇదిగోండి కారిడార్, మొత్తం కారిడార్ అనే కాదు, ఎవ్రీ ఫ్లోర్ ఈజ్ దుమ్ము దుమ్ము. అంటే దుమ్ము ఇన్ ద సెన్స్ దిస్ మొత్తం ఇట్లాగా బ్రష్ కొట్టేసి అంతాను మొత్తం పగలగొట్టి, ఎక్కడైతే పగలుండి అక్కడంతా పగలగొట్టేసి మళ్ళీ దాన్ని పుట్టితో ఫిల్లింగ్ చేసేసి మళ్ళీ దాన్ని బ్రష్ కొట్టి ఇలా సాఫ్ట్గా దాని మీద ఒక లేయర్ ఆఫ్ పిఓపి వేసి మళ్ళీ దానిపైన పెయింట్ వేసి అలా చాలా పెద్ద ప్రాసెస్సే ఉందిలేండి. ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ 3 months టు ఫినిష్ దిస్ అని చెప్తున్నారు, పెద్ద అపార్ట్మెంట్ కాబట్టి. సో చూద్దాం, ప్రస్తుతానికైతే లోపల వర్క్స్ ఇవన్నీ అయితే ఇలా జరుగుతున్నాయి. మన వాల్ కూడా చూసారు కదా, ఇక్కడ అన్నీ పీకేసాము. అందుకనే ఇవ్వండి నా టేప్ మార్క్స్. మా ఆయన ముందే వార్నింగ్ ఇస్తున్నారు, మొత్తం పెయింట్లో వేసిన తర్వాత ఇప్పుడప్పుడు ఏమంటే చక్క గోళ్ళకేనని చెప్పి. ఇక్కడ ఇట్ సైడ్ టేప్ మార్క్స్ ఇవన్నీ నేను పెట్టిన వాల్ ఆర్ట్స్ అనమాట. ఇంకా పెయింటింగ్ వేసాక ఎందుకు పెడతాను చెప్పండి, కొన్ని రోజులు కొత్తగా ఉండాలి కదా. సరే ఏం చేయాలి అని చెప్పాను. ఏమన్నా చేస్తే లోపల చేయని చెప్తున్నారు, మళ్ళీ నేను ఏమన్నా అనుకుంటానని. సో లోపల ప్లాన్ చేసుకుందాం మనం. బయట అయితే సిచ్యువేషన్ ఇలా ఉంది, బయటకు వచ్చి చూస్తారు చూడండి, నా చేయి చూడండి మొత్తం దుమ్ము దుమ్ము. మొత్తం ఇది కూడా దుమ్మే, మొత్తం ఇల్లు లోపల కూడా తుడుచుకోవాలి. నేను మీకు సోఫా మీద చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. సోఫా మీద కూడా అంత దుమ్ము దుమ్ము, తుడుచుకోవడం పని అయిపోయింది. ఇప్పుడు తుడిస్తే మళ్ళీ పొద్దున్న వర్క్ చేస్తే మళ్ళీ దుమ్ము వచ్చేస్తుంది. సో మరీ ఇంటెన్స్గా కాకపోయినా జస్ట్ మన కళ్ళకి దుమ్ము ఉంటే బాగోదు కాబట్టి పైన ఇలాగా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. చాలా మంది అయితే కారిడార్లో మొక్కలు ఉన్న వాళ్ళు వాళ్ళ మొక్కల్ని బాల్కనీస్లోకి వాటిలోకి షిఫ్ట్ చేసేసారు. బట్ మా బాల్కనీలో ఆల్రెడీ ఫుల్ కుండీలు ఉన్నాయి, రైలింగ్ పైన అంతా కుండీలు ఉన్నాయి, మొత్తం మొక్కలే ఉన్నాయి కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేకుండా ఇవన్నిటిని జరపడము. ఎందుకంటే ఇవి కూడా చాలా కుండీలు, ఒక ఫ్యూ అయితే జరిపేయచ్చు, కానీ ఎక్కువ ఉన్నాయి కదా పర్వాలేదులే ఇలాగే ఉంచాయి. అంతా అయిపోయిన తర్వాత మొత్తం అన్నిటికీ మంచిగా వాటరింగ్ అవన్నీ చేసి మళ్ళీ నీట్గా చేద్దాము అన్నారు. ఎందుకంటే మట్టిని కూడా కొంచెం మళ్ళీ తవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మట్టి పైన అంతా కూడా ఒకలాంటి ఆ సిమెంట్ లాంటిది, దుమ్ము లాంటిది అదంతా ఒక లేయర్ లాగా ఏర్పడిపోయింది. సో తర్వాత మొక్కల పని చాలానే ఉంటుంది. నా భయం ఏంటంటే ఈ మొక్కలన్నీ ఉంటాయా, ఈ సిమెంట్ వల్ల పోతాయా ఏంటి అనేది ఒక డౌట్ కూడా ఉంది. బట్ చూడాలి, వేరే ఆప్షన్ లేక ప్రస్తుతానికైతే అలాగే ఉంచేసాము. ఇంకా మొత్తం ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒకేసారి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుందాంలే అని అనుకున్నాము. బట్ ఏది ఏమైనా అపార్ట్మెంట్ మొత్తం మంచిగా పెయింటింగ్లు అవి జరిగి ఇల్లంతా ఒక కొత్త లుక్ లాగా అనిపిస్తుంది కదండి. పెయింటింగ్ అంటేనే అంత కదా, లోపల చేసినా మనకి ఇల్లంతా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా అపార్ట్మెంట్ బయట అంతా కూడా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా లుక్. అలాగే చిన్న చిన్న రిపేర్స్ ఏమన్నా ఉన్నా అన్ని చేయించేస్తున్నారు అనమాట. సో సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను, ఈ వర్క్ అంతా ఎప్పుడు ఫినిష్ అయిపోద్ది, ఎప్పుడు కొత్త కొత్త అపార్ట్మెంట్ని చూడొచ్చు అని చెప్పి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.